आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज इस चैनल पर आपको खुशामदीद। कामारेड्डी टाउन में विवेकानंद यूथ एसोसिएशन के जेर एहतमाम 21वीं सालगिरह के मौके पर शानदार दुर्गा माता मंडप कायम किया गया। भारी डेकोरेशन और खुसूसी सेटिंग के जरिए अकीदतमंदों को तवज्जो मरकज बने। इस मंडप के हवाले से मुंतजमीन ने आवाज चैनल से बात करते हुए बताया कि दुर्गा माता का बुत हैदराबाद के दुलपेट खुसूसी तौर पर तैयार कराया गया है। अकीदतमंदों के लिए खुसूसी पूजा तकरीबात का एहतमाम किया जा रहा है। आवाज ఛానల్ తరపున మీకు నమస్తే స్వామి. నమస్కారం. జై భవానీ. మనం ఒక 21 ఇయర్స్ పురస్కరించుకొని మీరు భారీ ఎత్తున సెట్టింగ్ చేసిర్రు, బ్రహ్మాండంగా అమ్మవారిని అలంకరణ చేసిర్రు. దీని గురించి ఏం మాట్లాడుతారు? వివేకానంద యోజన సమైక్య వారి మా కమిటీ ఆధ్వర్యంలో 21వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అనేక రకాలైనటువంటి పూజలు మనం ప్రారంభిస్తున్నాము. మొదటగా ఈరోజు గోపూజతో ప్రారంభమై గోపూజ మరియు అలాగే కనకాభిషేకము, అలాగే రుద్రాభిషేకము అండ్ గాజుల అభిషేకంతో అండ్ రకరకాల పూజలతోటి చేసుకున్నాము. రుద్రాక్ష సుమారు 3 క్వింటాల రుద్రాక్షలతోటి రుద్రాక్ష పూజ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ సంవత్సరం 21 మంది స్వామిమాలలు ధరించారు. దీనికి ఇంత విజయవంతం కావడానికి ముఖ్యంగా వివేకానంద యోజన సమైక్య కమిటీ సభ్యులు అందరూ కృషి చేస్తున్నారు. ఇంత పెద్ద సెటప్ కావడానికి కానీ ప్లస్ ఇట్లాంటి పూజలు కావడానికి కానీ ఉదయం సాయంత్రము అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడానికి శ్రీ అర్చకులు మచ్చేంద్ర పంతులు గారు కూడా మాకు సహకారాలు చాలా చక్కగా అందిస్తున్నారు. చాలా పూజలు కూడా మంచిగా నిర్వహిస్తున్నారు. మొత్తం ఎంటైర్ ది కామారెడ్డిలో చూస్తే ఈ విజువల్స్, ఈ సెట్టింగ్ ఎక్కడ లేదు స్వామి. ఎంటైర్ ది కామారెడ్డి ఎక్కడ కూడా లేదు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ప్రతి సంవత్సరము కొత్తదనాన్ని యువకుల్లో కానీ భక్తుల్లో కానీ కొత్తదనాన్ని నిర్మాణం చేయడానికి కోసము కమిటీ సభ్యులు ముందుగా ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేస్తూ దాన్ని సెటప్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా విగ్రహం మాత కూడా ధూల్పేట నుంచి తీసుకురావడం జరిగింది. ఈ సెటప్ అంతా అందరి ఆలోచన పెడుతూ జరిగింది. విశేషంగా ఇక్కడ మనకు ఒక 5.5 కిలోల వెండి విగ్రహానికి అలాగే రాగి విగ్రహానికి కూడా పూజలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు. స్వామి బయట అది మొత్తం ఎర్రచంద్రం లుక్ రావడానికి అది స్పెషల్గా ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకురా? బయటకు వెళ్ళి చూస్తే ఎర్రచంద్రం లెక్క కనిపిస్తుంది. అవును. అయితే స్వామి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వైభవంగా పూర్తిగా ముందు నుంచి దానికి అలాంటి లుక్ రావడానికి కోసమే దాన్ని పెట్టడం జరిగింది. అది ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా చూస్తలేదు, దూరంకి వెళ్ళి చూస్తే మొత్తం ఎర్రచందనం లెక్క కనిపిస్తుంది. అవును స్వామి. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి చందనం జరుగుతాయి కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ప్రొద్దున కానీ సాయంకాలం కానీ ఈ షోడశోపచార పూజలు నిత్యం జరుగుతాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ మాతని కానీ కొలుస్తారు. అందువల్లనే ఇక్కడ మాకు అంత ప్రత్యేకతంగా జరుగుతున్నాయి పూజలు. ఇంత పెద్ద మండపంలో భక్తులు నిలబడి చూస్తారు, ఇంకా అక్కడ వరకు నిలబడి చూస్తారు. ఇక్కడ మాకు మండపం సరిపోకపోయినా కానీ కూడా అక్కడ బయట రోడ్డు పైన నిల్చొని మరి చూసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారండి. ఎర్రచంద్రం గద్వాల కోట లెక్క కనిపిస్తుంది స్వామి. అందరు ఎత్తుకోబోతే ఇట్లాంటి గద్వానికి ఎంత ఖర్చు వచ్చింది? అసలు ఎన్ని రోజుల నుంచి మీరు ఇలా సెట్టింగ్ చేయడానికి ఎంత టైం తీసుకున్నారు? సెట్టింగ్లన్నీ ఎవ్రీ ఇయర్ జరుగుతుండేవి స్వామి. దానికి పెద్ద మేము స్పెషల్ కాన్సన్ట్రేషన్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సెట్టింగ్లో భారీ అంగులు కాదు. మా ప్రత్యేకత ఏంటంటే 21 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. దాంతోపాటు దాంట్లో పార్టిసిపేట్ అయ్యే పబ్లిక్ కానీ దాంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తుంటే ఉదయం పూజా కార్యక్రమాలలో ఎక్కువ కోలాహలంగా అనిపిస్తుంది మీకు. వేరే సమయాల్లో వేరే కార్యక్రమాల్లో కాకుండా మీరు పూజా సమయాల్లో వచ్చి చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వచ్చి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం ఎంత చక్కగా చేస్తుందంటే అంత బాగా చేస్తాం. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా దాన్ని అనుకున్నది కాలనీవాసులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రోత్సాహం ఏదన్నా. ఇక డబ్బులు అంటారా, మాతా కార్యక్రమానికి డబ్బులకు ఎప్పుడు మనం భారతదేశంలో హిందూ సాంప్రదాయాలకు మనం గణేష్ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున అన్నీ జరుగుతాయి. వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈ పండుగలే మనకు మెయిన్
సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా మంది వ్యక్తులకి, డెకరేషన్ చేసే వాళ్ళకి కానీ, పూలకు కానీ, పండ్లు అమ్ముకునే వాళ్ళకి కానీ, చాలామందికి చాలా పండుగల మీద డిపెండ్ అయ్యే మన వ్యవస్థ అంతా రొటేట్ అవుతుంటుంది. కాబట్టి ఇది మనకు చెప్పుకోవాలంటే అన్ని రంగాలకు కూడా ఒక ఉపాధితో పాటు మళ్ళీ సంస్కృతి సంప్రదాయాలు పిల్లలు ఎట్లా తీసుకుపోతున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ జనరేషన్స్ కూడా ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ కార్యక్రమాలు, అది మెయిన్ ఇంపార్టెంట్. డెకరేషన్ సెంటర్ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా అది పెద్ద విషయం కాదు. ఆఫ్కోర్స్ అంటే మాకు పబ్లిక్ నుంచి అంత సపోర్ట్ ఉంది. 25 ఇయర్స్ అయింది. ఇక్కడ చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంది. పూజ కార్యక్రమాలు సరిగా లేకపోతే పార్టిసిపేషన్ ఉండదు. ఇదంతా కూడా చేయలేము. అంటే మా గ్రూప్లో ఇప్పుడు మా సంఘంలో పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని ఎట్లా చేద్దామని మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ కొత్తగా చేస్తూ అమ్మవారిని కానీ సెట్ కానీ ప్లాన్ చేసుకుంటూ చేస్తూ వెళ్ళిపోతాము. కొత్తగా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాము ప్రతి ఇయర్. మధ్యలో లైటింగ్ నుంచి చూస్తే ఆడ అమ్మవారు నవ రూపాలు చూస్తుంటే దానికి తగినట్టు డీజే సెట్టింగ్ ఇదంతా ఒక పెద్ద క్రిటికల్గా, ఒక సినిమా సెట్టింగ్ లెక్క చాలా క్రిటికల్గా కూడుకుని ఉంది. అదంతా సభ్యులు అందరూ కలిసి తీసుకున్న ప్రోత్సాహంతో జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. మీరు ఎవ్రీ ఇయర్ వచ్చినా మీకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పూజలు కానీ అన్నదానం కానీ సుమారు 3000 మందికి అన్నదానం చేస్తాం ప్రతి ఎవ్రీ సంవత్సరం. ఎండ్ ఆఫ్ ది నవరాత్రి ఈ ఆదివారం రోజు ఉంది. ఈ ఒక సుమారుగా 3000 నుంచి ఎక్కువనే అవుతుంది. ప్రతి సంవత్సరం చేస్తాము. నిమజ్జనం కానీ వేలంపాట కానీ చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ.